Let's discuss about present continuous tense. Okay, in the previous session we discussed about simple present tense. So now we are going to discuss about present continuous tense. As I said, even in the simple present tense or present continuous, present perfect, whatever the tense we discuss, subjects will be the same. ఓకే, సబ్జెక్ట్స్ అనేవి సేమే ఉంటాయి. ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్. వై, ఐ అంటే ఎవరు? నేను. వి అంటే మనము. యు అంటే మీరు. దే అంటే వారు. హీ అంటే ఆమె. షీ అంటే హీ అంటే అతను. షీ అంటే ఆమె. ఇట్ అంటే అది. ఓకే. సో ఇవి కాకుండా మనం ఏదైనా చెప్పాలన్నప్పుడు ఇవి కాకుండా మనం ఏమైనా చెప్తామా? లేదు. ఏదర్ మనం మన గురించి చెప్తాము, లేదంటే మన పక్కన ఉన్న వాళ్ళ గురించి చెప్తాం కదా. సో మనము డూవర్స్, మనం పెర్ఫార్మర్స్. సో ఆ సబ్జెక్ట్ అనేది ఎప్పుడు చేంజ్ అవ్వదన్నమాట. వాట్ ఎవర్ ద టెన్స్ వి యూస్, ద సబ్జెక్ట్ విల్ బి ద సేమ్ యాజ్ ఐ, వి, యూ, దే అండ్ హీ, షీ, ఇట్. The helping verbs and the main verbs will change according to the tense. Okay. So in the last session we discussed about simple tense. So in that simple tense we used do and does. Do and does మనం యూజ్ చేసాం. బట్ నౌ వీఆర్ ఇన్ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్. సో ఇన్ ద ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ వీఆర్ యూజింగ్ యామ్ ఆర్ ఈజ్. ఓకే. సో యామ్ ఆర్ ఈజ్ అనేవి మనకి ఇక్కడ హెల్పింగ్ వెబ్స్ అనమాట. ఇన్ దిస్ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ యామ్ ఆర్ ఈజ్ ఆర్ ద హెల్పింగ్ వెబ్స్ అండ్ we give ing to the verb, main verb. Okay, we use in form of the verb. Okay, so అసలు బేసికల్లీ వేర్ డూ వీ యూజ్ దిస్ ప్రెసెంట్ కంటిన్యూస్? ప్రెసెంట్ కంటిన్యూస్ అనేది మనం ఎక్కడ యూజ్ చేస్తాం? ప్రెసెంట్ కంటిన్యూస్, ప్రెసెంట్ అంటే ఎట్ ద మూమెంట్, ఈ క్షణం. కంటిన్యూస్, కంటిన్యూస్ అంటే జరుగుతుంది, ఈ క్షణం జరుగుతుంది. సో we use present continuous tense to describe an action that is happening at the moment. ఓకే. ఈ క్షణం జరుగుతున్న పనిని, ఈ రోజు లేదా ఈ పూట, ఈ క్షణం, ఇప్పుడు జరుగుతున్న పనిని, ఎట్ ప్రెసెంట్లో జరుగుతున్న ఒక యాక్షన్ని డిస్క్రైబ్ చేయడానికి we use simple present, use present continuous tense. Okay, we use present continuous tense to talk about an action that is happening at the moment. Okay, for example, she is reading a book. Okay, she is reading a book. తను ఏం చేస్తుంది? షీ ఈజ్ అ సబ్జెక్ట్, ఈజ్ ఎ హెల్పింగ్ వర్బ్, రీడింగ్, తను బుక్ చదువుతుంది కదా. రీడ్ ఈజ్ ఎ వర్బ్. రీడింగ్ అంటే అది ఈ టైంలో దట్ ఈస్ హ్యాపెనింగ్, కంటిన్యూస్లీ జరుగుతుంది కాబట్టి వీ యాడెడ్ ఇంక్ ఫార్మ్ టు ద వర్బ్ రీడింగ్. షీ ఈజ్ రీడింగ్ ఎ బుక్. ఓకే. దే ఆర్ ప్లేయింగ్ ఫుట్బాల్. దే ఆర్ వాళ్ళు, వాళ్ళు ఉన్నారే వాళ్ళు, దే ఆర్ ప్లేయింగ్ ఫుట్బాల్. ఫుట్బాల్ ఆడుతున్నారు. ప్లేయింగ్ ఫుట్బాల్. అట్లానే టెంపరరీ సిచ్యువేషన్స్కి we use present continuous for the temporary situations also. టెంపరరీ సిచ్యువేషన్స్ అంటే తాత్కాలికంగా జరిగే కొన్ని పనులు చెప్పడానికి కూడా మనము ప్రెసెంట్ కంటిన్యూస్ అనేది యూస్ చేస్తాం. ఫర్ ఇన్స్టెన్స్, ఐ ఆమ్ స్టేయింగ్ విత్ మై ఫ్రెండ్ దిస్ వీక్. ఓకే, ఐఎమ్ స్టేయింగ్ విత్ మై ఫ్రెండ్ దిస్ వీక్ అంటే నేను ఈ వీక్ నా ఫ్రెండ్తో ఉంటాను. ఐఎమ్ స్టేయింగ్, నేను నా ఫ్రెండ్తో ఉంటున్నాను, ఈ వీక్ నేను నా ఫ్రెండ్తో ఉంటాను అని చెప్పేటప్పుడు దట్ ఈస్ టెంపరరీ. షీ ఈస్ నాట్ గోనా లివ్ దేర్ ఫర్ ఎవర్. దట్ ఈస్ అ టెంపరరీ యాక్షన్. ఓకే, టు సే ద టెంపరరీ సిచ్యువేషన్స్ we use this present continuous tense. Okay, and for the planned future actions also we use this present continuous tense. Planned future actions అంటే దట్ మనం రేపో ఎల్లుండో ఆర్ ఎల్స్ లాస్ట్ వీక్ నెక్స్ట్ మంత్ ఏదో ఒక టైంలో మనం ఒకటి చెయ్యాలని వీ ప్లాన్డ్ ఫర్ ఇట్. మనం ప్లాన్ చేసుకుని వీ ప్రిపేర్డ్ ఎ స్కెడ్యూల్ ఫర్ ఇట్. సో అలాంటప్పుడు మనం ఏం యూస్ చేస్తామో మనం ప్రెసెంట్ కంటిన్యూస్ యూస్ చేసి చెప్తాం. ఫర్ ఇన్స్టెన్స్, వీఆర్ గోయింగ్ టు ద మాల్. వీఆర్ గోయింగ్ టు ద మాల్ అంటే మేము మాల్కి వెళ్తున్నాము. అది మేము ప్లాన్ చేసుకున్నాం, మాల్కి వెళ్ళాలి అని ప్లాన్ చేసుకున్నాం. సో వీఆర్ గోయింగ్ టు ద మాల్, మేము మాల్కి వెళ్తాము. ఓకే, వీఆర్ గోయింగ్ టు విజిట్ అవర్ పేరెంట్స్ హోమ్. మేము మా పేరెంట్స్ హోమ్ విజిట్ చేయాలనుకుంటున్నాం. దట్ ఈస్ మేము ప్లాన్ చేసుకున్నాం. ఓకే, వీఆర్ గోయింగ్ టు ద మూవీ, మేము మూవీకి వెళ్తున్నాం. ఆర్ ఎల్స్ దే ఆర్ కమింగ్ అంటే వాళ్ళు వస్తున్నారు. దే ప్లాన్ ఇట్, వాళ్ళు ముందే ప్లాన్ చేసుకున్నారు రావాలని. సో దట్ ఈస్ హ్యాపెనింగ్. సో ఇట్లా ప్లాన్డ్ ఫ్యూచర్ యాక్షన్స్కి, టెంపరరీ సిచ్యువేషన్స్కి
ఆర్ ద యాక్షన్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఎట్ ద మూమెంట్, ప్రెజెంట్లో జరుగుతున్న వాటికి ఇలాంటివన్నీ డిస్క్రైబ్ చేయడానికి వీ యూజ్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, సో ఇటువంటి సిచ్యువేషన్స్లో మనం ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, అండ్ ద సెంటెన్స్, ఇప్పుడు సెంటెన్స్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది, జస్ట్ లైక్ ద ఫర్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఎట్లా ఉందో ద సేమ్ వే ప్రెజెంట్ కంటిన్యూస్ కూడా సెంటెన్స్ స్ట్రక్చర్ ఉంటుంది. ఎట్లా, సబ్జెక్ట్ విల్ బి ద ఫస్ట్, సబ్జెక్ట్ అనేది ఎప్పుడూ ఫస్టే ఉంటుంది. సబ్జెక్ట్ అంటే ఎవరు, డూయర్ ఆర్ పెర్ఫార్మర్, అంటే హీ షీ ఇట్, ఐ వి యూ దే. ఓకే, ఇవన్నీ ఎవరు, సబ్జెక్ట్స్. ఐ వి యూ దే హీ షీ ఇట్, దీస్ ఆర్ ద సబ్జెక్ట్స్ కదా. సో సబ్జెక్ట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ నౌన్ అనమాట, నౌన్స్ ఇవి. సో అవి ఫస్ట్ ఉంటాయి. అండ్ am is or, in the present continuous tense we are using am is or, these are the helping verbs. am is or అనేది helping verbs. అండ్ verb లాస్ట్లో ఉండేది ఏంటి, verb. సో మన సెంటెన్స్ ఫ్రేమ్ ఎట్లా ఉంటుంది, ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్లో సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్. ఓకే, ఫర్ ఇన్స్టెన్స్ ఐ యామ్ స్టడింగ్, నేను చదువుతున్నాను. ఐ యామ్ స్టడింగ్, దట్ నేను చదువుకోవడం స్టార్ట్ చేశాను. ఓకే, నేను ఆఫ్టర్నూనే స్టార్ట్ చేసి ఉండొచ్చు చదువుకోవడం, బట్ ఐఎమ్ కంటిన్యూయింగ్ దట్, నేను ఈవినింగ్ వరకు దాన్ని కంటిన్యూ చేస్తున్నాను. సో ఐ కెన్ సే దట్ ఐ యామ్ స్టడింగ్. షీ ఈజ్ కుకింగ్ డిన్నర్. దే ఆర్ వాచింగ్ ఏ మూవీ, వారు ఒక మూవీ వాచ్ చేస్తున్నారు. దే ఆర్ వాచింగ్ ఏ మూవీ. ఓకే, అండ్ ఇంకా కొన్ని సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ చూడొచ్చు మనము. లైక్ శరత్ వాంట్స్ టు మూవ్ టు స్పెయిన్. శరత్ ఏంటి, తను స్పెయిన్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. శరత్ వాంట్స్ టు మూవ్ టు స్పెయిన్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. సో హీఈస్ లెర్నింగ్ స్పానిష్. ఓకే, హీఈస్ లెర్నింగ్ స్పానిష్, తను స్పానిష్ నేర్చుకుంటున్నాడు. కానీ ఆ స్పానిష్ నేర్చుకోవడం అనేది అది ఈ మూమెంట్, నేను నీతో చెప్పే మూమెంట్కి మేబీ అది స్టార్ట్ అయి ఉండొచ్చు, ఆర్ ఎల్స్ ఇంకా స్టార్ట్ అయి ఉండకపోవచ్చు. ఓకే, maybe he started learning or not, but he is going to do it, he planned for it. So I am saying as Sharath wants to move to Spain, so he is learning Spanish. Okay, but maybe he is not learning it at the exact moment. నేను నీకు చెప్పే ఈ ఎగ్జాక్ట్ మూమెంట్లో తను అది నేర్చుకుంటూ ఉండకపోవచ్చు, బట్ హీ ప్లాన్ ఫర్ ఇట్, దట్స్ ఎ ఫిక్స్డ్ స్కెడ్యూల్ ఫర్ హిమ్. సో నేను దాన్ని నీకు అలా చెప్తున్నాను. అండ్ సమ్ కొలీగ్స్ ఆఫ్ మైన్ ఆర్ డిజైనింగ్ దేర్ ఓన్ మొబైల్ యాప్. నా కొలీగ్స్ కొంతమంది ఏం చేస్తున్నారు, వాళ్ళ ఓన్ మొబైల్ యాప్ డిజైన్ చేస్తున్నారు. దే ఆర్ డిజైనింగ్ దేర్ ఓన్ మొబైల్ యాప్. దే ప్లాన్ టు లాంచ్ ఇట్ బై నెక్స్ట్ ఇయర్. వాళ్ళు నెక్స్ట్ ఇయర్ దాన్ని లాంచ్ చేద్దాం అనుకుంటున్నారు, కానీ మనం దాని గురించి ఇప్పుడే మాట్లాడుకుంటున్నాం, బికాస్ దట్ ఈస్ ఎ ఫిక్స్డ్ స్కెడ్యూల్ అండ్ ఇట్ ఈస్ ఎ ఫ్యూచర్ ప్లాన్. అది ఒక ఫ్యూచర్ యాక్షన్, ఫ్యూచర్ ప్లాన్ అది. దే ఆర్ ప్రిపేరింగ్ ఫర్ దట్, ఆ ఫ్యూచర్లో జరిగే దానికోసం నౌ దే ఆర్ డిజైనింగ్, నౌ దే ఆర్ ప్రిపేరింగ్, ప్లాన్ చేసుకుంటున్నారు కదా. దట్ ఈస్ అ ఫ్యూచర్ యాక్షన్. ఫ్యూచర్ యాక్షన్ కూడా మనం ఎలా చెప్తాం, ఫ్యూచర్ యాక్షన్ ఆల్సో వి యూజ్ ఇన్ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్లో యూజ్ చేసి చెప్తాం కదా. సో ఈవెన్ దో దే లాంచ్ ఇట్ ఇన్ ద నెక్స్ట్ ఇయర్ వాళ్ళు లాంచ్ చేసినప్పటికీ వాళ్ళు ఇప్పుడు దానికోసం వర్కౌట్ చేస్తున్నారు కాబట్టి వీఆర్ సేయింగ్ లైక్ some colleagues of mine are designing their own mobile app. They plan to launch it by next year. Okay, yeah. And you can use the present continuous with today or this week or this year etc. మనం టుడే, ఈ రోజు గురించి యూజ్ చేయొచ్చు, ఈ వారం అంతటికి యూజ్ చేయొచ్చు, లేదు దిస్ ఇయర్, ఈ ఇయర్ గురించి కూడా యూజ్ చేయొచ్చు. అంటే పీరియడ్స్ అనమాట ఇవేంటి, టుడే, దిస్ వీక్, దిస్ ఇయర్ అనేవేంటి పీరియడ్స్. సో ఈ పీరియడ్స్ గురించి చెప్పేటప్పుడు ఎస్ వీ కెన్ యూజ్ దిస్ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, సి ఫర్ ఇన్స్టెన్స్ యు ఆర్ స్టడింగ్ రియల్లీ వెల్ దిస్ వీక్. ఓకే, యు ఆర్ స్టడీయింగ్ రియల్లీ వెల్ దిస్ వీక్ అంటే నువ్వు ఈ వారం బాగా చదువుతున్నావు. ఓకే, అలా చెప్తాం. అంటే ఈ వీక్లో నీ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనే దాని గురించి నేను చెప్తున్నాను. యు ఆర్ స్టడీయింగ్ రియల్లీ వెల్ దిస్ వీక్. ఓకే, యు ఆర్ డూయింగ్ హార్డ్ వర్క్, మీరు హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు స్టార్ట్ చేశారు, మీరు ఈ వీక్లో చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. వీకెండ్ వచ్చేపాటికి కొంచెం రిలాక్స్ అవ్వచ్చు, కొంచెం గెయిన్ చేసుకోవచ్చు. సో మీరు చేస్తున్న పనిని నేను చెప్తున్నాను. ఓకే, హౌ వెల్ యు ఆర్ డూయింగ్ అనేది, యు ఆర్ స్టడీయింగ్ రియల్లీ వెల్ దిస్ వీక్ ఇలా చెప్తాం.
అంతే తప్పించి యూ స్టడీ రియల్లీ వెల్ దిస్ వీక్ అని చెప్పాం. యు ఆర్ స్టడీయింగ్ బికాస్ ఆ పీరియడ్ ఇంకా రన్ అవుతుంది కదా. టుడే దిస్ వీక్ అనేది జరుగుతుంది. మనం ఈ వీక్ లోనే ఉన్నాం. సో ఈ వీక్ లోనే మనం ఉన్నాం కాబట్టి వీఆర్ సేయింగ్ యాజ్ యు ఆర్ స్టడీయింగ్ రియల్లీ వెల్ దిస్ వీక్. ఓకే. అండ్ ఎస్, ఐ హ్యావ్ అన్ ఎగ్జామ్ కమింగ్ అప్. ఐ హ్యావ్ అన్ ఎగ్జామ్ కమింగ్ అప్ అంటే ఎగ్జామ్ ఉంది తనకి ఎగ్జామ్ రాయాలి. ఎస్, ఐ హ్యావ్ అన్ ఎగ్జామ్ కమింగ్ అప్. దట్ ఈస్ అ ఫ్యూచర్ ప్లాన్, ఫ్యూచర్ యాక్షన్, అండ్ ఇట్స్ అ ఫిక్స్డ్ స్కెడ్యూల్ ఆల్సో. అది ఫ్యూచర్ లో జరిగేది అండ్ ఫిక్స్ అయిపోయింది కూడా. సో ఫర్ దట్ వీఆర్ సేయింగ్ యాజ్ ఐ హ్యావ్ అన్ ఎగ్జామ్ కమింగ్ అప్. కమింగ్ అంటే వస్తుంది, కంటిన్యూస్ గా ఉంది కదా, మనం ఇంగ్ ఫామ్ యూజ్ చేస్తాం. అది ఫ్యూచర్ లో జరిగేది ప్లస్ ప్లాన్ చేసేసుకున్న, ఫిక్స్డ్ కాదు, ఫిక్స్డ్ స్కెడ్యూల్ అది. సో ఐ హ్యావ్ అన్ ఎగ్జామ్ కమింగ్ అప్. అండ్ మై సిస్టర్ స్కూల్ ఈజంట్ పెర్ఫార్మింగ్ వెల్ దిస్ ఇయర్. మై సిస్టర్ స్కూల్ అంటే మా సిస్టర్ చదువుతున్న స్కూల్, ఆర్ ఎల్స్ మా సిస్టర్ వర్క్ చేస్తున్న స్కూల్ ఈజంట్ పెర్ఫార్మింగ్ అంటే మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వట్లేదు. పెర్ఫార్మింగ్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేసి చెప్తున్నాం. పెర్ఫార్మ్ కదా, పెర్ఫార్మ్ కి మనం ఇంక్ ఫామ్ యాడ్ చేసి చెప్తున్నాం. పెర్ఫార్మింగ్, మా సిస్టర్ వర్క్ చేస్తున్న స్కూల్ సరిగా వెల్ గా పెర్ఫార్మ్ చేయట్లేదు. మై సిస్టర్ స్కూల్ ఈజంట్ పెర్ఫార్మింగ్ వెల్ దిస్ ఇయర్ అంటే ఈ సంవత్సరంలో ఆ స్కూల్ అంత వెల్ పెర్ఫార్మెన్స్ ఇవ్వట్లేదు అని చెప్తున్నాం. సో ఇవన్నీ ఏంటి, ఈ రోజు జరుగుతున్న యాక్షన్స్ లేదు, ఈ వీక్ లో జరుగుతున్న యాక్షన్స్ లేదు, ఈ ఇయర్ లో జరుగుతున్న యాక్షన్స్. వాట్ ఎవర్ హ్యాపెనింగ్ ఎట్ ద వీక్ ఆర్ ఎట్ ద ఇయర్ ఆర్ ఎట్ ద పర్టికులర్ డే, ఈ వీక్ లో జరుగుతున్న వాటిని చెప్పేటప్పుడు కూడా మనము ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేసి చెప్తాం. ఓకే. And we use the present continuous tense when we talk about a change that has already started. ఓకే. ఒక చేంజ్, ఒక మార్పు వస్తుంది. అది ఎట్లా, ఎప్పుడు అది ఒక పని ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిన ఒక యాక్షన్ గురించి చెప్పేటప్పుడు కూడా we use this present continuous tense. ఓకే. దీనికి వాట్ ఆర్ ద కామన్ వర్బ్స్ వి యూజ్? మనం ఈ కామన్ గా యూజ్ చేసే వర్బ్స్ ఏంటంటే గెట్టింగ్, ఓకే, బికమింగ్, స్టార్టింగ్, బిగినింగ్, చేంజింగ్, ఇంప్రూవింగ్, increasing, raising, falling, growing. Okay, these are all the verbs that we use when we talk about a change. Okay, ఒక యాక్షన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, an action has already started. Okay, but we are describing that using present continuous. Okay, see how ఎట్లా అనేది చెప్తాం. ఈజ్ యువర్ కాన్ఫిడెన్స్ ఇన్ స్పీకింగ్ ఇంగ్లీష్ గ్రోయింగ్? ఓకే, అంటే ఈజ్ యువర్ కాన్ఫిడెన్స్ ఇన్ స్పీకింగ్ ఇంగ్లీష్ గ్రోయింగ్? స్పీకింగ్ ఇంగ్లీష్ అనేది నువ్వు అది నేర్చుకుంటున్నావు, నువ్వు దాని మీద వర్కౌట్ చేస్తున్నావు, సో అది కాన్ఫిడెన్స్ పెరిగిందా అనేది అడుగుతున్నావు. ఓకే. అండ్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ యూజింగ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఈజ్ రైజింగ్ క్విక్లీ. అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసే వాళ్ళ నెంబర్ ఏమవుతుందంటే అది చాలా వేగంగా పెరుగుతుందంట. ద నెంబర్ ఆఫ్ పీపుల్ యూజింగ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఈజ్ రైజింగ్ క్విక్లీ. ఓకే. అండ్ at first I didn't enjoy online classes. బిగినింగ్లో నేను ఆన్లైన్ క్లాసెస్ అంత బాగా ఎంజాయ్ చేయలేదు. బట్ ఐఆమ్ బిగినింగ్ టు లైక్ దెమ్ నౌ. బిగినింగ్ అంటే ఇప్పుడు నేను వాటిని ఇష్టపడుతున్నాను అనమాట. ఐఆమ్ బిగినింగ్ టు లైక్ దెమ్ నౌ. ఇప్పుడు నేను వాటిని ఇష్టపడుతున్నాను. బిగినింగ్ అంటే ఏంటి, అదొక యాక్షన్ స్టార్ట్ అయ్యింది, అదొక యాక్షన్. బట్ ఆన్లైన్ క్లాసెస్ అనేవి జరుగుతూ ఉన్నాయి. దట్ హాస్ ఆల్రెడీ హ్యాపెనింగ్. అది జరుగుతూ ఉన్న పనిని బట్ నౌ ఇప్పుడు దానిలో ఒక చేంజ్ వచ్చింది. వాట్ చేంజ్? బిగినింగ్ టు లైక్ దెమ్. ఇప్పుడు నేను వాటిని ఇష్టపడడం మొదలు పెట్టాను. దట్ ఈస్ ద చేంజ్. ఓకే. సో ఆల్రెడీ జరుగుతూ ఉన్న పనిలో, ఆల్రెడీ స్టార్ట్ అయ్యే జరుగుతున్న యాక్షన్లో ఇఫ్ ఏదైనా చేంజ్ వస్తే టు సే దట్ చేంజ్ వీ యూస్ దిస్ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే. సో ఇన్ దట్ అలాంటి సిచ్యువేషన్స్లో వాట్ ఆర్ ద వర్బ్స్ వీ యూస్? గెట్టింగ్, బికమింగ్, స్టార్టింగ్, బిగినింగ్, changing, improving, increasing, raising, falling, growing. Okay, these are the verbs that we use to describe a change that is started in the action. Okay, సో కింద కొన్ని నెగటివ్ సెంటెన్సెస్ ఇచ్చాను నేను. ఇప్పటి వరకు మనం పాజిటివ్ సెంటెన్సెస్ చూసాం కదా. నౌ లెట్స్ సీ సమ్ నెగటివ్ సెంటెన్సెస్ యాజ్ ఐ ఆమ్ నాట్ స్టడింగ్, షీ ఈజ్ నాట్
కుకింగ్, దే ఆర్ నాట్ వాచింగ్ ఏ మూవీ. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నాం, ఏది చెయ్యట్లేదో దాని గురించి చెప్తున్నాం. ఐ ఆమ్ నాట్ స్టడింగ్, నేను ఇప్పుడు చదువుకోవట్లేదు. సో ఐఎమ్ సెయింగ్ యాజ్ ఐ ఆమ్ నాట్ స్టడింగ్. షీ ఈజ్ నాట్ కుకింగ్, తను ఇప్పుడు కుక్ చేయట్లేదు. సో ఐఎమ్ సెయింగ్ యాజ్ షీ ఈజ్ నాట్ కుకింగ్. అండ్ దే ఆర్ నాట్ వాచింగ్ ఏ మూవీ, వారు ఇప్పుడు మూవీ చూడట్లేదు. దే ఆర్ నాట్ వాచింగ్ ఏ మూవీ. ఓకే, సో క్వశ్చన్స్ ఎట్లా చేస్తాం మనం? ఇప్పటి వరకు అబ్జర్వ్ దట్ హౌ వీ యూస్ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ టు రేస్ ద పాజిటివ్ క్వశ్చన్స్ ఆర్ టు సే సమ్ సెంటెన్సెస్ ఇన్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ మనం చూసాం. ఇప్పుడు మనం క్వశ్చన్స్ ఎట్లా రేస్ చేస్తాం యూజింగ్ దిస్ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్? ఆర్ దే ప్లేయింగ్ క్రికెట్, వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారా? ఆర్ దే ప్లేయింగ్ క్రికెట్? ఈజ్ హీ వర్కింగ్ టుడే, తను ఇవాళ వర్క్ చేస్తుందా? ఈజ్ షీ వర్కింగ్ టుడే? అండ్ am I disturbing you? Am I disturbing you? నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నానా? Am I disturbing you? So these are the verbs and these are the ways that we can use this present continuous tense. And I have given some exercise. Okay. So, and the same way, just like for simple present, I used some basic verbs to make some questions and to frame some sentences. Just go through it. Okay. Yeah, okay. So this is about the present continuous tense. I hope you understand it.